హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా ఈ చిన్న వీడియోలో తియ్యగా ఉండే చపాతీనైతే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, తియ్యగా ఉంది అంటే పంచదార అయితే యూజ్ చేయలేదండి. ఎంతో టేస్ట్ అయిన ఇంకా బలమైన బెల్లాన్ని అలానే గోధుమ పిండిని ఉపయోగించి ఈ చపాతీలైతే తయారు చేశానండి. పిల్లలు తినవచ్చు, పెద్దవారు కూడా తినొచ్చు. నా స్టైల్‌లో అయితే చేసి చూపిస్తాను. చూడండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఒక స్పూను పెరుగైతే వేసి కాస్తంత సాల్ట్ అయితే కలిపేసానండి. అదేనండి, రుచికి తగినంత. సో, ఆ తర్వాత కాసిన్ని వాటర్ పోసి చక్కగా పిండినైతే మృదువుగా కలిపేసుకున్నానండి. కలుపుకునేటప్పుడు చక్కగా పిండి బబూన్స్ వచ్చేలాగా కలుపుకోండి. చాలా బావుంటదనమాట చపాతీ. సో, నేను మొత్తం పిండినంతా కూడా ఒకటే చపాతీలాగా పామేశానండి. అలా ఏంటా అనుకుంటున్నారా? నేనైతే ఒక్కొక్కసారి ఇలానే చేస్తానండి. పని త్వరగా అయిపోవాలి అంటే ఇలానే ప్రిపేర్ చేస్తాననమాట. సో, ఈ రకంగా అయితే చపాతీని మొత్తం పామేశానండి. ఇలాగా కొద్దిగా ఫోల్డ్ చేసి మళ్ళీ పొడిపిండి వేసి, కొద్దిగా ఫోల్డ్ చేసి మళ్ళీ పొడిపిండి వేసి నేనైతే చపాతీ కోసం ఇలా అయితే తయారు చేసేసానండి. ఇలా మొత్తం నేను తయారు చేసిన చపాతీని ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఈ రకంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ సపరేట్‌గా ఒక్కొక్క చపాతీలాగా అయితే ఒత్తేసుకుందామండి. ఇదేంటి ఇలా అనుకుంటున్నారా? ఇలా చేసుకుంటే కొంచెం పని త్వరగా అయిపోతుందని నా ఫీలింగ్ అండి. ఇది బెల్లం చపాతీ కోసం కదా! సో, నేను చిన్న చిన్న చపాతీలే అయితే తయారు చేశానండి. సో, ఈ రకంగా అయితే చపాతీలన్నీ పామేశానండి. నేను తీసుకున్న ముద్దకి దాదాపు ఒక 6, 7 అయితే వచ్చాయండి. సో, ఈ రకంగా పెనం వేడెక్కనివ్వండి బాగా. వేడెక్కిన తర్వాత మీరు తీసుకున్న చపాతీని ఈ రకంగా అయితే పొయ్యి మీద కాల్చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేయకండి. ఇలానే కాల్చండి. ఇప్పటి వరకు నేనైతే ఎక్కడా కూడా ఆయిల్ అయితే యూజ్ చేయలేదు చపాతీలోకి. సో, ఈ రకంగా అయితే చపాతీ కాలింది. చూడండి, ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకపోయినా కూడా చక్కగా పొంగుతా ఉంది చపాతీ అయితే. చాలా మెత్తగా ఉంటదండి. అలానే నేనిప్పుడు బెల్లంతో చేసి చూపిస్తాను కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి బలం కూడా. మ్యాక్సిమం వీలైతే ఎవరైనా సరే పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసేలాగా అయితే ప్లాన్ చేయండి. చూడండి ఎలా పొంగుతా ఉందో ఈ చపాతీ. సో, ఈ రకంగా చపాతీ చాలా వచ్చిందండి. మెత్తగా ఉంది, మృదువుగా ఉంది. ఇంకా చూడండి ఎలా పొంగుతుందో. నేను ఎక్కడా కూడా ఆయిలే యూజ్ చేయలేదండి. ఫ్రాంక్‌గా చెప్తా ఉన్నాను. సో, ఈ రకంగా అయితే పొంగింది చపాతీ. మీరు కూడా నేను కలిపినట్టు ట్రై చేయండి. ఇలానే వస్తదనమాట. చాలా మెత్తగా ఉంటది. ఎన్ని గంటలైనా సరే అస్సలు గట్టిపడదండి ఈ చపాతీ. సో, పిల్లలకి స్నాక్స్‌లా పెట్టవచ్చు. అలానే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అదే చపాతీని స్నాక్‌లా కూడా పెట్టవచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు రైస్ తినడానికే ఇష్టపడరు. సో, ఈ రకంగా చేస్తే కొంతమందైతే ఇష్టపడతారు. దీన్ని కర్రీతోనూ పెట్టవచ్చు. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చపాతీ తయారు చేసి, కాస్తంత నెయ్యి దానిపైన రాసి, ఇదిగోండి ఇది బెల్లం పౌడర్ అనమాట. ఆ బెల్లం పౌడర్‌ని వేడిగా ఉన్నప్పుడే చపాతీ చక్కగా దానిపైన చల్లేసారనుకోండి, నిజంగా చాలా టేస్ట్‌గా ఉంటదండి. పిల్లలకి ఇంకా బలం కూడా. ఈ రకంగా అనమాట. ఈ రకంగా వేడిగా ఉన్నప్పుడే బెల్లం చల్లి కాస్తంత నెయ్యి రాసి ఇలా రోల్ చేసి పక్కన పెట్టేయండి. వాళ్ళకిస్తే భలే ఇష్టంగా తింటారండి. మనం కూడా కర్రీ తర్వాత ఈ స్వీట్ చపాతీ తింటే భలే బావుంటదండి. అంటే పానీపూరి తిన్న తర్వాత స్వీట్ పూరి తింటాం కదా! అలా అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ చపాతీని. సో, మీకెలా వచ్చిందో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని అయితే చూడండి. ఒక లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ వీడియో గాని మీకు నచ్చిందనుకోండి, మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఫ్రాంక్‌గా, ఓపెన్‌గా నిజంగా చెప్తున్నానండి. వీడియోలో అని కాదు. చాలా టేస్ట్‌గా ఉంటది. బలం, రుచి కూడా. థ్యాంక్ యూ.